హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. ఈ వీడియోలో మనం ఏంటంటే 2024లో మనల్ని ఎంటర్టైన్ చేసిన మూవీస్, మనల్ని డిసప్పాయింట్ చేసిన మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ నుంచి మొదలు పెడదాం. సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్. గుంటూరు కారం రిలీజ్ రోజు బెనిఫిషియో వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అందరం. గుంటూరు కారం టైట్లు, ఈ ట్రైలరు అన్నీ చూసి మంచి మాస్ మసాలా సినిమా అనుకున్నాం. లోపలికి వెళ్తేనేమో సెంటిమెంటు, ఎమోషను, క్లాస్ సినిమా అయిపోయింది. డిసప్పాయింటెడ్. ఎక్కలేదు సినిమా థియేటర్లో. థియేటర్ తర్వాత ఓటీటీకి వచ్చింది మూవీ. ఓటీటీకి వచ్చాక 4-5 సార్లు చూసాం. బాగా ఎక్కింది. త్రివిక్రమ్ మూవీస్ అని స్లో పాయిజన్ లాగా థియేటర్లో ఎక్కట్లేదు, తర్వాత ఎక్కుతున్నాయి. రావణ్ గాడు బాగా కనెక్ట్ అయ్యాం క్యారెక్టర్కి. తర్వాత హనుమాన్ మూవీ అయితే ప్రీమియర్ వేసారండి. ప్రీమియర్ చూసి మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు బెంగళూరు నుంచి. అద్దరిపోయింది సినిమా, గూస్ బంప్స్ అసలు, వెళ్ళండ్రా మావా అని. ఆడు చెప్పబోనా మేము వెళ్తాం, బొక్కాడు చెప్పాలిటి. ఆ మరుసటి రోజు సోషల్ మీడియాలో ఫుల్ ఎలివేషన్స్, గూస్ బంప్స్, అయ్యి బాబో సినిమా అలా ఉంది ఇలా ఉందని. సరే నైట్ సెకండ్ షోకి వెళ్ళాం. సినిమా బాగుంది, ఓకే, యాక్సెప్టెడ్. బట్ అప్పటి వరకు ఫుల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు కదా సినిమా అంది ఇది అని, దాన్ని రీచ్ అవ్వలేదు అంతే. బట్ సినిమా బాగుంది. తర్వాత డీజే టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ ఆడాలా ఆడాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి మేము ఎంజాయ్ చేసాం, హ్యాపీ. తర్వాత ఈ ఇయర్లో ఒక ట్రైలర్ వచ్చింది ఎలక్షన్స్ ముందు ఎప్పుడో, ఆయి సినిమాకి సంబంధించి. పండగకి గుండెట్లకి ప్యాకెట్లకి రికార్డింగ్ డ్యాన్స్లకి ఎటువంటి పర్మిషన్లు అక్కలేదని మేనిఫెస్టోలో పాయింట్ పెట్టినోడికే మా ఓటు. ఏమంటారా ఆయ్? ఆ టీజర్ చూసి పిచ్చిక్కిపోయాం. అయ్యి బాబో ఇది ఏదో మొత్తం మీద శతగుడిలో ఉన్నాడు సినిమా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసాం. అయితే ఆ సినిమా కంటే ముందు కమిటీ కుర్రాళ్ళు సినిమా వచ్చింది. కమిటీ కుర్రాళ్ళు అయితే అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. బాగుందన్నారు. బాగుందంటే వెళ్తాం కదా, టీఎఫ్ఐ బానిసలం. బాగుందంటే వెళ్ళిపోవడమే ఏ సినిమా అయినా. ఇంకా వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకి ఎప్పటికో కనెక్ట్ అయిపోయాం సినిమాలోకి. 90s కిడ్స్, పైగా మా ఈస్ట్ గోదావరి, మామూలుగా లేదు. వాళ్ళు నవ్వితే నవ్వాం, వాళ్ళు ఏడితే ఏడిసాం. సెకండ్ హాఫ్ బాగా ఏడిపించాడు. ఓటీటీలోకి వచ్చాక కూడా 2-3 సార్లు పెట్టుకుని ఆ ఏడిసి సీన్లు అయ్యి చూసేవాళ్ళు. ఎంతో ఆనందం. మనకి ఏంటి, సినిమా బాగుంటే మనకు ఆనందం. టీఎఫ్ఐ బానిసలో మనకి ఇంకేం కావాలి, సినిమా బాగుంటమే కావాలి. ఆ సినిమా చూసి బయటకు వచ్చాక ఫిక్స్ అయ్యాం, ఇంకా ఆ సినిమా దీన్ని కొట్టలేదు, ఇంతకన్నా గొప్ప ఇంకెవడో తీయలేడు అని. అయినా కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. మనం మరి బానిసలో ఏం చేస్తాం, వెళ్ళాం. ఆ సినిమాకి కూడా వెళ్ళాం. ఆ సినిమా ఈ కమిటీ కుర్రోళ్ళు ఉండిపోయింది మైండ్లో. అందులోంచి మేము ఇంకా బయటికి రాలేదు. సో సినిమా పెద్దగా ఎక్కలేదు. కానీ క్లైమాక్స్లో ఒక సీన్ పడింది. ఏంటంటే ఎవరో గూగుల్ రవి ఎలివేషన్ ఇస్తూ ఉంటాడు కదా అడబాల బోరాయికి ఎలివేషన్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మెగాస్టార్ చిరంజీవి పోస్టర్, గ్యాంగ్ లీడర్ పోస్టర్, గుడ్డలు చింపేసుకుని నరిచేసాం ఇంకా. ఎందుకంటే బాస్ని చూస్తే పిచ్చిక్కిపోద్ది కదా మనకి. అప్పుడు ఆ థియేటర్ ఆ టికెట్కి పెట్టిన 100 రూపాయలు సాటిస్ఫై అయినాయి మాకు. సో మంచి హైతో బయటకు వచ్చాం. ఆ సినిమా కూడా ఓకే, ఆ ఒక్క సీన్ చాలు మేము పెట్టిన 100 రూపాయలు సాటిస్ఫై అవ్వడానికి. ఆ తర్వాత బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి మత్తు వదలరా 2. ఆ సినిమా కూడా పెట్టిన డబ్బులకి ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఆ ఫన్ బాగుంది, అంతా బాగుంది. లాస్ట్లో డైరెక్టర్ క్రెడిట్స్ వేసుకునేటప్పుడు బాస్ పిక్చర్ వేస్తాడు అక్కడ మాస్టర్ సినిమాలోంచి. గొడ్డలు చించేసుకోవడమే ఇంకా బాస్ పిక్చర్ వస్తాయి మనకి. అది సాటిస్ఫైడ్. దేంటి అన్ని సాటిస్ఫై అయినా అంటే అసలు సాటిస్ఫై అవ్వలేని సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి. మిస్టర్ బచ్చన్, రాడ్డు. ప్రీమియర్ కాకినాడలో ఎత్తాడు. కాకినాడ వెళ్ళిపోయాం అర్ధరాత్రి 10 గంటలకు. కాకినాడ వెళ్ళిపోయి ప్రీమియర్ షోలో కూర్చున్నామండి. కూర్చున్నప్పటి నుంచి ఒకటే, ఎప్పుడు వద్దురా సినిమా, అమ్మయ్య అయిపోయిందా అని. అమ్మయ్య అయిపోయినందుకు హాయిగా అనిపించింది ఆ సినిమా. రాడ్ ఈ సంవత్సరం మొత్తానికి అంత రాడ్ సినిమా ఇంకోటి చూడలేదు ఇంకా. తర్వాత ఇంకా వచ్చిన యశ్మాట్ శంకర్ ఏవో సంథింగ్, ఇంకా మనకి ధైర్యం సరిపోలేదు చూడడానికి. ఆల్రెడీ రాడ్ దింపేసుకున్నాం కదా మిస్టర్ బచ్చన్కి. దీపావళికి లక్కీ భాస్కర్, అమరన్ 3 బాగున్నాయి అన్నారు. మేము లక్కీ భాస్కర్కి వెళ్ళాం ఫస్ట్. ఫుల్ సాటిస్ఫై మేము పెట్టిన డబ్బులకి. భాస్కర్ గారికి 2 లక్షలు యాంటనీ గడికి ఇస్తారు కదా. అయ్యి బాబు యాంటనీ గడి కానీ దెబ్బ ఎత్తడా అని మాకు భయం వేసేది ముందు. ఆడు ఏ దెబ్బ వేయకపోవడం కూడా కొంచెం డిస్సాటిస్ఫై అయ్యాం అనుకో. కాకపోతే ఓకే, సినిమా అయితే హ్యాపీ. సినిమా థియేటర్లో చూడలేదు, ఓటీటీకి వచ్చాక చూసాం. అప్పటికే ఫుల్ ఎలివేషన్లు, అయ్యి బాబో అద్దరిపోయిన సినిమా,
కేక బ్లాక్ బస్టర్ అని ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేదు. అంటే థియేటర్లో చూసిన వాళ్ళకి నచ్చిందేమో, ఓటీటీలో చూస్తే మాకు ఆ రేంజ్ దానికి ఇచ్చిన ఓవర్ హైప్కి మేము రీచ్ అవ్వలేదు ఓటీటీలో చూసిన వాళ్ళం. సో ఓకే, ఓకే మూవీ అంతే. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఇప్పుడు ఓటీటీ ఫిలిమ్స్, ఓటీటీలో ఈ ఇయర్ బాగా నచ్చిన సినిమా లబ్బర్ పండు అని హాట్స్టార్లో చూసాం దీపావళి రోజు. బోర్ కొడితే ఆపేద్దాంలే అని స్టార్ట్ చేశాను. సినిమా చివరిదాకా చూసి అందరికీ చెప్పాను, ఒరే లబ్బర్ పండు సినిమా బాగుంది, చూడండి చూడండి చూడండి. అది సాటిస్ఫైడ్. నెక్స్ట్ హిందీ మూవీస్, లాపాట లేడీస్, అయ్యో ఓయ్ సూపర్. కిల్, యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ మూవీస్ ఇష్టపడిన వాళ్ళు చూడొచ్చు. అదొకటి సాటిస్ఫై చేసిన మూవీస్. ఇంకా ఏమైనా మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాటి గురించి ఇంకో వీడియో చేద్దాం.